ఇటీవల 2026 ఫిబ్రవరి 5వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కరువు భత్యం డిఏ చెల్లింపుల విషయంలో ఒక సంచలనమైన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘానికి మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా కఠినమైన పాదాజలంతో తప్పుపట్టింది. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏ అనేది ప్రభుత్వం ఏదో దయాభిక్షతో పారిస్తున్న ముష్టి కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని న్యాయమూర్తులు కొండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరిని డిఏ చెల్లింపులను నిలిపివేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ తీర్పు కేవలం పశ్చిమ బెంగాల్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రక్షక కవచంలా మారింది. ఇక ఈ కీలకమైన సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. ఈ అసోసియేషన్ వారు కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత విభాగాలకు ఒక బలమైన రిప్రజెంటేషన్ను సమర్పించారు. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ ట్రైనింగ్ వంటి కీలక శాఖలకు వినతి పత్రాలు పంపారు. అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, యూనియన్ హోమ్ సెక్రటరీ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వంటి అన్ని శాఖలకు ఈ తీర్పు కాపీలను జత చేస్తూ ఫిర్యాదులు అందించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు కూడా ఇదే విధంగా స్పందించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఉద్యోగుల కోసం 2008 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా 5వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 2006 నుండి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏ విధంగా అయితే డిఏ ఇస్తుందో అదే పద్ధతిని తమ రాష్ట్రంలో కూడా అనుసరిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పే కమిషన్ 2009లో తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా 2009 ఫిబ్రవరి 23న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ రూల్స్ 2009 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరగాలి. కానీ ప్రభుత్వం మొదట 2008 ఏప్రిల్ 1 నుండి ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని 2009 డిసెంబర్కు మార్చింది. చివరకు ఆ అరియర్స్ బకాయిలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టడంతో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ కేసు ట్రిబ్యునల్ మరియు హైకోర్టులకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా విచిత్రమైన వాదనలు వినిపించింది. డిఏ అనేది ఉద్యోగుల హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వం ఇచ్చే అదనపు సదుపాయం మాత్రమేనని వాదించారు. తమ వద్ద నిధులు లేవని, ఆర్థికపరమైన కష్టాలు ఉన్నాయని సాకులు చెప్పారు. సరిగ్గా ఇలాంటి వాదనే కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూడా గతంలో హైకోర్టులో వేసింది. అయితే తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 7 డిఏలలో 3 డిఏలను ఇటీవల విడుదల చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం 2008 నుండి 2019 వరకు డిఏ బకాయిలను క్లియర్ చేయకుండా మొండిగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దాదాపు 131 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరిస్తూ ప్రభుత్వాల కళ్ళు తెరిపించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన రాజ్యాంగ అంశాలను ప్రస్తావించింది. డిఏ విడుదల చేయడం అనేది ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదని స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి జీతం నిర్ణయించేటప్పుడు రాబోయే జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని గౌరవప్రదమైన వేతనాన్ని నిర్ణయిస్తారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగి కొనుగోలు శక్తి పడిపోకుండా ఇచ్చేదే కరువు భత్యం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం ఒక ఉద్యోగికి అందాల్సిన జీతభత్యాలు మరియు పెన్షన్ అనేది ఆ ఉద్యోగి యొక్క ఆస్తి కిందకు వస్తాయి. ఒక వ్యక్తి ఆస్తిని ప్రభుత్వం చట్టబద్ధమైన కారణం లేకుండా తక్కువలేనట్లయితే ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్న డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం నిలిపివేయడం కుదరదు. కేవలం ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు కదా అని, లేదా ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చారు కదా అని రాజ్యాంగబద్ధమైన హక్కులను రద్దు చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది.